శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి ఒక శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఆత్మైక్యమునొందిన యోగి ప్రాణికోట్ల యందు ఏ విధముగా సమదృష్టి కలవాడై ఉన్నాడో అని గీతోపదేశము చేసినారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. శ్లోకభావం. అర్జున, యోగముతో కూడుకొనిన మనస్సు గలవాడు, ఆత్మైక్యమునొందిన యోగి సమస్త చరాచర ప్రాణికోట్ల యందును సమదృష్టి కలవాడై తన్ను సర్వభూతములందున్న వానిగను సర్వభూతములు తన యందున్నవిగను చూచుచున్నాడు అని తెలియపరిచినారు. ఇక్కడ మనము వివరముగా గమనించిన ఎడల యోగమనగా జీవ బ్రహ్మైక్యము, మనస్సు ఆత్మయందు కలయుట అనగా ఐక్యముందుట, విలీనమై పోవుటయే యోగము. అట్టి యోగమును సాధించినట్టి మహనీయుని యొక్క లక్షణమెట్టిదో ఇచ్చట వివరించుచున్నారు. అతడు సమస్త ప్రాణులందును తన యందు సమస్త ప్రాణులను వీక్షించుచు సర్వత్రా సమదృష్టి కలిగియుండునని వచింపబడినది. సాధకుడు యోగమునందు పూర్ణత్వము బడయుటకుగాను ఇట్టి సర్వ సమత్వమును విశాల దృష్టిని అలవరుచుకొనవలెను. మరియు ఇట్టి సమదృష్టి గలవాడే నిజమైన యోగి అని ఎరుంగవలయును. ఒక యోగి అగునా కాదా అని తెలుసుకొనుటకు ఈ సర్వభూత దయ సమత్వము ఉపకరించునని వివరించినారు. శుభం. సర్వభూతస్త్వమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. శుభం.